This meeting is being recorded. Okay, so what we're talking, yeah, there are limitation. One is if you have script ఉంటే యూఏ పాలసీలో ఆప్షన్ కనపడదు. ఒకవేళ యూఏ పాలసీలో విజిబిలిటీని ఏదన్నా మీరు కంట్రోల్ చేస్తుంటే ఫీల్డ్ యొక్క విజిబిలిటీని అది క్యారీ ఫార్వర్డ్ అనేది అవ్వదు. అలాగే డేటా పాలసీ నుంచి యూఏ పాలసీ నుంచి డేటా పాలసీ కన్వర్ట్ అయ్యేటప్పుడు యూఏ పాలసీ రిలేటెడ్ లిస్ట్ యాక్షన్ అని ఒకటి ఉంటుంది. ఇది మనకి రాదు. దీని గురించి మనం రిలేటెడ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు దీన్ని ఒకసారి రివిజిట్ చేద్దాం. ఇది చాలా తక్కువ రేర్గా అడుగుతారు, ఎక్కువ అడగరు. ఓకే, సో లెట్స్ సే ఈ స్క్రిప్ట్ తీసేద్దాం. ఈ స్క్రిప్ట్ తీసేసి సేవ్ చేద్దాం. కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో సింపుల్‌గా కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఒకవేళ మీరు ఏ క్లిక్ చేసినా అంటే డేటా పాలసీ నుంచి యూఏ పాలసీ కన్వర్ట్ అవ్వమన్నా, యూఏ పాలసీ నుంచి డేటా పాలసీ కన్వర్ట్ అవ్వమన్నా, ఎగ్జిస్టింగ్ ఉన్న పాలసీ డీయాక్టివేట్ అవుతుంది. డిలీట్ అవ్వదు. డీయాక్టివ్ అవుతుంది. సో ఆర్ వి కెన్ సే ఇట్ యాస్ ఇన్‌యాక్టివ్. మనం ఇన్‌యాక్టివ్ అంటాం మన సర్వీస్ నో భాషలో. అండ్ ఇది కొత్తది క్రియేట్ అవుతుంది. ఓకే. అలాగే యూఏ పాలసీ నుంచి డేటా పాలసీ కన్వర్ట్ చేస్తుంటే ఆల్రెడీ ఉన్న యూఏ పాలసీ ఇన్‌యాక్టివ్ అవుతుంది. కొత్త డేటా పాలసీ క్రియేట్ అవుతుంది. సో లెట్స్ సీ దట్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సో మేబీ లెట్ మీ సెపరేట్ దిస్ 2 టాబ్స్. సో నా దగ్గర యూఏ పాలసీ ఉంది. ఓకే. యూఏ పాలసీ ఉంది. యూఏ పాలసీలో లెట్ మీ రిమూవ్ దిస్ విజిబిలిటీ. లీవ్ అలోన్. ఓకే. లెట్ మీ సేవ్ దిస్ వన్ అగైన్. ఓకే. నా యూపీఎల్‌సి సేవ్ అయిపోయింది. సేవ్ అయిన తర్వాత వన్స్ ఇట్ లోడ్ మనకి కన్వర్ట్ టు డేటా పాలసీ ఆప్షన్ వస్తుంది. సో కన్వర్ట్ టు డేటా పాలసీ ఉంది కదా! ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే కన్వర్ట్ టు డేటా పాలసీ క్లిక్ చేస్తే బట్ బిఫోర్ క్లికింగ్ ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. ఐ థింక్ ఇది ఆహ్, దీన్ని ఎస్‌డి అని పెడదాం. ఎందుకంటే ఆ 2 పేర్లు సేమ్ అయితే మనం డేటా పాలసీలో కనుక్కోలేం. సో ఇది ఈ పేరు క్యారీ ఫార్వర్డ్ అయిద్ది. పేరు క్యారీ ఫార్వర్డ్ అయితే కన్వర్ట్ చేసినప్పుడు ఈ కండిషన్ క్యారీ ఫార్వర్డ్ అయిద్ది. ఈ అట్రిబ్యూట్స్ అండ్ ఫీల్డ్స్ మొత్తం క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బట్ డేటా పాలసీలో క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు దీన్ని నేను కన్వర్ట్ దిస్ టు డేటా పాలసీని క్లిక్ చేస్తే ఇప్పుడు మనకేమైద్ది అంటే ఆటోమేటిక్‌గా ఒక డేటా పాలసీ క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మనకి న్యూ డేటా పాలసీ క్రియేటెడ్ ఫ్రమ్ యూఏ పాలసీ అని వస్తుంది. రన్ వస్తుంది, కండిషన్ వస్తుంది, ఫీల్డ్ వస్తుంది, ఎక్సెప్ట్ విజిబిలిటీ. ఓకే. అండ్ ఇది యూజ్ యూఏ పాలసీ ఆన్ క్లయింట్ బై డిఫాల్ట్ టిక్ ఉంటుంది. ఓకే. సో ఇది క్రియేట్ అయింది. ఒకసారి అసలు మన యూఏ పాలసీ ఏమైందో చూద్దాం. సో మన ఫామ్ మీదకొచ్చి కాన్ఫిగర్ యూఏ పాలసీస్‌లోకెళ్తే మనం క్రియేట్ చేసిన యూఏ పాలసీ ఇక్కడ ఇది ఉంది కదా! ఇది ఇక్కడ మనం యాక్టివ్ ఫీల్డ్‌ని తీసుకొస్తే యాక్టివ్ ఫస్ట్ ఉంటది ఎప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో. యాక్టివ్ ఫీల్డ్‌ని తీసుకొస్తే ఇది బై డిఫాల్ట్‌గా డిసేబుల్ అయి ఉంటుంది. ఓకే. ఇది ఓపెన్ చేస్తే మనకి డిసేబుల్‌లో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మీరు కన్వర్ట్ చేస్తారో దాని అర్థం ఏంటి అంటే మీరు ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదని సర్వీస్‌లో థింక్ చేసింది. అలాంటప్పుడు ఇక ఇది డీయాక్టివేట్ చేసేసి అది కొత్తది యాక్టివ్ చేస్తుందన్నమాట. కొత్తది యాక్టివ్ చేస్తుంది. సో ఎందుకు మనం కన్వర్ట్ చేయటం కొత్తది ఆహ్, ఇలా చేయటం ఎందుకు? క్రియేట్ అయినప్పుడే మనం జ జాగ్రత్తగా ఏ పాలిసీ, డేటా పాలిసీ చూసుకోవచ్చు కదా! అంటే వి డోంట్ నో. ఒక్కోసారి క్లయింటు ఫార్మ్ మీద చేస్తే చాలు నాకు లిస్ట్‌లో అవసరం లేదు వాళ్ళెవరు చేయరంటాడు. ఒక్కోసారి లేదు వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు తెలియక చేస్తున్నారంటాడు. అలాంటప్పుడు మనం ఎంటైర్ లాజిక్ మొత్తం మళ్ళీ డేటా పాలిసీలు క్రియేట్ చేసి బిల్డ్ చేసే పని లేకుండా ఆహ్, అదైనా ఇంతే ఒక షార్ట్‌కట్ ఇచ్చాడంతే. మనం మళ్ళీ డేటా పాలిసీకెళ్ళి క్రియేట్ చేస్తాం. చేసి దీన్ని డీయాక్టివేట్ చేస్తాం. ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే అదే ఆప్షన్ మనకి వస్తుందనమాట. అందువల్లే ఇంతే. దానికి మించి ఏం లేదు. ఓకే. సో మూవ్ చేసేటప్పుడు ఇది డీయాక్టివేట్‌ది మూవ్ చేస్తాం. అండ్ కొత్తది మూవ్ చేస్తాం. అప్పుడు ఎటువంటి ఇష్యూ రాదు. ఓకే. మూవ్ చేసేటప్పుడు మీరు ఇది కొత్తది మూవ్ చేసి, ఇది యాక్టివ్‌లో ఉన్నది అట్లానే మూవ్ చేయకుండా వదిలేసారనుకోండి, ఇష్యూ లేదు. ఎందుకంటే ఇది కొత్తది యూజ్ యూఏ పాలిసీ ఆన్ క్లయింట్ ఉంది కాబట్టి, ఇది ఉన్నా గాని ఓవర్ రైట్ చేస్తది. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే దీన్ని క్యాప్చర్ చేయాలి. యాక్టివ్ ఫాల్స్‌ది క్యాప్చర్ చేయాలి. కొత్తది క్యాప్చర్ చేయాలి. 2 మూవ్ చేయాలి. మన హైయర్ ఇన్స్టెన్స్. ఓకే. సో, నౌ ఇప్పుడేం చేద్దామంటే డేటా పాలిసీని కన్వర్ట్ చేద్దాం. డేటా పాలిసీని మూవ్ చేసేటప్పుడు దీనికేం రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎందుకంటే దీంట్లో స్క్రిప్ట్ లేదు, విజిబిలిటీ ఆప్షన్ లేదు కాబట్టి. ఓకే. సో, డైరెక్ట్‌గా దీన్ని కన్వర్ట్ టు దిస్ యూఏ పాలిసీ అని చేస్తే దీని నుంచి కొత్త యూఏ పాలిసీ క్రియేట్ అయిద్ది. ఓకే. కొత్త యూఏ పాలిసీ క్రియేట్ అయిపోయి పాతది డీయాక్టివేట్ అయిపోద్ది. ఇది కొత్త యూఏ పాలిసీ క్రియేట్ అయింది ఫ్రమ్ డేటా పాలిసీ. కండిషన్స్ యాజ్ టీజ్‌గా వస్తాయి. యూఏ పాలిసీ యాక్షన్స్ యాజ్ టీజ్‌గా వస్తాయి. అండ్ మీరు ఒకసారి బ్యాక్‌కెళ్ళి చూస్తే మీ డేటా పాలిసీ అనేది ఏమైద్ది అంటే డీయాక్టివేట్ అయిపోయి ఉంటుంది. ఓకే. డీయాక్టివేట్. అది బేసిక్ స్ట్రక్చర్. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇలా జరగాలి బ్యాక్ ఎండ్‌లో అని సర్వీస్‌లో బిల్డ్ చేసాం. దీన్నే మనం యూఏ యాక్షన్ బటన్స్ అంటాం. మనకి టాపిక్ స్క్రిప్టింగ్‌లో లాస్ట్‌లో వస్తుంది. ఓకే. ఎనీ డౌట్స్ ఆన్ దిస్ కన్వర్షన్?
ఓకే. యాహ్! సో, ఫైనల్‌గా మనం ఒక 2 పాయింట్ల గురించి చెప్పుకొని వెళ్దాం. సో, ఈ డేటా పాలిసీలో మనం అన్నిటి గురించి చెప్పుకున్నాం. బట్ ఈ రెండిటి గురించి తప్ప. ఈ 2 ఏంటి అంటే మనం ఇప్పుడు టచ్ చేయం. మనకి ఇంపోర్ట్ సెట్ అనే టాపిక్ వస్తుంది. ఇంపోర్ట్ సెట్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్ వస్తుంది. వెరీ లాస్ట్‌లో అప్పుడనమాట. ఇది ఏంటి అంటే ఈ 2 బటన్స్ యొక్క ప్రిపారిటీ. డేటా పాలిసీ క్రియేట్ చేసినప్పుడు మనం ఇన్సిడెంట్స్ లిస్ట్ వ్యూలో ఓపెన్ చేసి సారీ నాట్ దిస్ వన్. ఇన్సిడెంట్స్ లిస్ట్ వ్యూలో ఓపెన్ చేసి మోడిఫై చేస్తుంటే ఇది చేయొద్దు అని ఆఫ్ చేసింది. యాస్ పర్ రూల్స్. ఓకే. కానీ ఒకవేళ అదే ఇన్సిడెంట్స్ ఇంటిగ్రేషన్ ద్వారా అప్డేట్ అవుతుంటాయి. ఇదే ఇన్సిడెంట్స్ ఇంటిగ్రేషన్ ద్వారా అప్డేట్ అవుతుంటే, అలా అప్డేట్ అవ్వకూడదు అని చెప్పడానికే అప్లై ఆన్ ఇంపోర్ట్ సెట్, అప్లై టు సోప్. ఈ 2 ఇంటిగ్రేషన్ సంబంధించినయి. ఈ చెక్‌లు పెడితే ఇంటిగ్రేషన్ నుంచి వచ్చేటప్పుడు లెట్స్ సే ఇదే రికార్డ్ ఈ 10 నాట్ దిస్ వన్ ఇది ఉందనుకోండి 10128 టికెట్‌ని ఇంటిగ్రేషన్ ద్వారా థర్డ్ పార్టీ సిస్టమ్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తది షార్ట్ డిస్క్రిప్షన్. కానీ మన లాజిక్‌లో ఏం చేసాం, ఈ టికెట్ అప్డేట్ చేయకూడదు. కండిషన్ ప్రయారిటీ P4 ఉంటే కండిషన్ చేయకూడదని చెప్పాం. చెప్పినప్పుడు అలాంటి టైంలో అప్పుడు వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి ఎర్రర్ వస్తది. డేటా పాలిసీ ఎర్రర్ వస్తదనమాట. ఈ టిక్కులుంటే. ఈ టిక్కులు లేకపోతే ఎర్రర్ రాదు. ఆటోమేటిక్‌గా జరిగిపోద్ది. ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఇంటిగ్రేషన్ వాలిడేషన్ అనమాట. ఇంటిగ్రేషన్ జరిగేటప్పుడు వాలిడేషన్ కోసం. ఓకే. ఇవి చాలా రేర్‌గా యూజ్ చేస్తాం. బట్ ఇదొక సేఫ్టీ ఫీచర్. వెనెవర్ డేటా ఈస్ అప్డేటింగ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఇంటిగ్రేషన్. సో, అప్లై టు ఇంపోర్ట్ సెట్ అండ్ అప్లై టు సోప్. ఇది రాస్తాం. అంతే. ఈ రెండిటికి మెయిన్ థింగ్ అదే. ఒకవేళ ఇలాంటి 2 వస్తే గనక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటిగ్రేషన్‌లో. అది ఇంటిగ్రేషన్ అప్డేట్ అవ్వదు. ఇంటిగ్రేషన్ ఎర్రర్ వస్తది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఎర్రర్ ఎలా వచ్చిందో ఈ ఎర్రర్ చూపిస్తది. మనకి లైక్ ఎగ్జాంపుల్ ఇందాక మనం డబుల్ క్లిక్ చేసి మోడిఫై చేస్తే ఎర్రర్ వచ్చింది కదా! డేటా పాలిసీ ఎగ్జంప్షన్ అని. ఆ ఎర్రర్ మనకు చూపిస్తుంది. అప్పుడు అవసరమైతే ఈ డేటా పాలిసీని డీయాక్టివేట్ చేసి రన్ చేస్తాం. లేదు అంటే ఈ డేటా పాలిసీని సాటిస్ఫై చేసేటట్లు వాడు పంపించే డేటాని మోడిఫై చేయాలి. సో, అప్పుడు మనకి కంట్రోల్ తెలుస్తుంది. ఏం చేయాలి ఏంటి అని. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దీస్ 2 ఫంక్షనాలిటీస్. ఓకే. రిమైనింగ్ అంతా మనం చూసేసాం. వాట్ ఈస్ వాట్ అనేది. సో, మీరు ఏం చేయాలి అంటే బాగా ప్రాక్టీస్ చేయండి. వాట్ ఐ విల్ డూ మోస్ట్‌లీ బై ఈవినింగ్ లోపు ఐ విల్ గివ్ ఫ్యూ యూజ్ కేసెస్ ఆన్ ద యూఏ పాలిసీ అండ్ డేటా పాలిసీ సైడ్. సో, వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. ప్రాక్టీస్ చేసి అవుట్‌పుట్ ఎలా వచ్చింది? ఏ విధంగా బిహేవ్ చేస్తుంది? అండ్ డిఫరెన్స్ ఏంటి రెండిటికి అనేది చేయండి. ఓకేనా? మీకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఓకే. వాట్సాప్‌లో పోస్ట్ చేస్తారా ఖాళీ? మన గ్రూప్‌లో ఉంది కదా! ఐ విల్ గివ్ సినారియో బేస్డ్ యూఏ పాలిసీ అండ్ డేటా పాలిసీ. గివ్ మీ సమ్ టైమ్. మోస్ట్‌లీ ఓకే. లాగిన్‌లో ఉంటా. ఇఫ్ ఐ హావ్ ఎ ఫ్రీ టైమ్ బై ఎండ్ ఆఫ్ ద ఈవెనింగ్ మీకు పోస్ట్ చేస్తా ఆర్ ఎండ్ ఆఫ్ ద డే పోస్ట్ చేస్తాను. షూర్. ఓకే. ప్రాక్టీస్ చేయండి అవి. మీరు ఔట్ ఆఫ్ ద బాక్స్ టచ్ చేయొద్దు. ఔట్ ఆఫ్ ద బాక్స్ చాలా యూఏ పాలిసీలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహ్, లెట్ మీ జస్ట్ అది ఔట్ ఆఫ్ ద బాక్స్ చాలా ఉంటాయి. వాటిని మనం టచ్ చేయకూడదు. మనం కొత్తవి క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా ఇష్యూ వస్తుంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తవి క్రియేట్ చేయడంతో పాటుగా ఎగ్జిస్టింగ్ ఎలా రీడ్ చేయాలో కూడా తెలియాలి. సో, ఎగ్జాంపుల్ ఇది నేను ఓపెన్ చేశాను అనుకోండి ఇన్సిడెంట్. యాక్చువల్లీ చదవంగానే మనకు అర్థమైపోద్ది. షో కాన్ఫిగరేషన్ ఐటెమ్ ఓన్లీ వెన్ కేటగరీ ఈస్ డేటాబేస్. కేటగరీ అనేది డేటాబేస్‌లో ఉన్నప్పుడు మాత్రమే కాన్ఫిగరేషన్ ఐటెమ్ చూపించండి అని అర్థం. సో, కేటగరీ ఈస్ డేటాబేస్ అండ్ కాన్ఫిగరేషన్ ఐటెమ్ విజిబుల్ ట్రూ అండ్ డిస్క్రిప్షన్‌ని మ్యాండేటరీ ట్రూ చేసి. సో, మనకర్థమైపోయింది. ఓకే. ఈ పాలిసీ ఎలా వర్క్ అవుతుంది. మన ఫార్మ్ మీద ఏదన్నా రికార్డ్‌లో కేటగరీ డేటాబేస్ ఉంటే ఇది విజిబుల్ అవుతుంది ఫీల్డ్. ఇంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు కనపడుద్ది. డిస్క్రిప్షన్ మ్యాండేటరీ అవుతుంది. ఇంతకుముందు మ్యాండేటరీ కాదు. ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది అర్థం. సో, మీకిక్కడ క్లియర్‌గా ఇంకా కంప్లీట్‌గా పిక్చర్ కావాలంటే క్లిక్ ఆన్ అడ్వాన్స్ వ్యూ. బై డిఫాల్ట్ అడ్వాన్స్‌డ్ ఉంటది. సమ్‌హౌ ఎందుకో నాది మోడిఫై అవుతుంది. బై డిఫాల్ట్ అడ్వాన్స్‌డ్‌లోనే ఓపెన్ అవుతుంది. సో, అడ్వాన్స్డ్ వ్యూ క్లిక్ చేస్తే ఇంకా క్లియర్‌గా అది ఏ వ్యూలో అప్డేట్ అవుతుంది. ఇన్‌హెరిటెన్స్ ఉందా? ఆన్‌లోడ్ ఉందా? మొత్తం తెలిసిపోతుంది. ఓకే. సో, అదే విధంగా డేటా పాలిసీ. ఏదైనా సరే మీకొకటి చెప్తాను. మనం డెవలపర్స్ కదా! సో, మనకేదన్నా చేయమనొస్తే ఇంప్లిమెంటేషన్ చేయమనొస్తే సర్వీస్ నౌలో ఆల్రెడీ ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో అలాంటి ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అంటే మనది యాజ్ టీజ్‌గా ఉండదు. అలాంటి ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటుంది. అది కోడ్ అవ్వనివ్వండి, లా లైక్ నార్మల్ లాజిక్ అవ్వనివ్వండి. లైక్ వితౌట్ కోడ్ ఆర్ విత్ కోడ్. సో, ఏదైనా సరే ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. మనం డెవలపర్‌లో ఎప్పుడు ఫాస్ట్ ఫేజ్‌కెళ్తాము అంటే, ఈ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని చూసి కొత్తదాన్ని బిల్డ్ చేస్తామో, ఎప్పుడైతే ఈజీగా బిల్డ్ చేస్తామో, అప్పుడు వి ఆర్
ట్రూలీ ఎక్స్పీరియన్స్ డెవలపర్. ఓకే. సో మీకేం తెలీదు యూఏ పాలిసీలో. వాడు ఒక యూఏ పాలిసీని రిఫర్ చేయమంటాడు. మీరు రిఫర్ చేసి దాన్ని బట్టి కొత్తది బిల్డ్ చేసేస్తే దెన్ యూ ఆర్ గుడ్ ఇన్ ఎనీథింగ్ ఆన్ ద సర్వీస్ నౌ సైడ్. ఓకే. సో మీరిది అర్థం కానంత వరకు కొత్తది క్రియేట్ చేయడం కష్టం అవుతుంది. ఔట్ ఆఫ్ ద బాక్స్ అర్థం కానంత వరకు కొత్తది క్రియేట్ చేయడం కష్టం అవుతుంది. ఓకే. క్లియర్? ఎస్ కాలి. యాహ్! అండ్ యూఏ పాలిసీస్ అని టైప్ చేయాలి. యూఏ పాలిసీ అని టైప్ చేస్తే రాదు. ఓన్లీ యూఏ పాలిసీస్ ప్లూరల్ వాడాలి. ఇది సిస్టమ్ యూఏలో ఉంటుంది. డేటా పాలిసీ కూడా అంతే. డేటా పాలిసీస్ అని టైప్ చేయాలి. నాట్ డేటా పాలిసీ. ఓకే. ఇది రూల్స్‌లో ఉంటుంది. ఓకే. సో దేర్ ఈస్ డీబగ్గింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఇది వర్క్ అవ్వకపోతే ఎలా చూడాలి? ఇది ఎందుకు వర్క్ అవ్వట్లేదు? వేరేది ఏదైనా ఓవర్ రైట్ చేస్తుందా? దోస్ థింగ్స్ వి కెన్ డిస్కస్ సెపరేట్‌లీ ఆన్ ద డీబగ్ సెషన్. ఒక సెషన్ పెట్టుకుందాం. అది ఇట్స్ ఎ హ్యూజ్ టైమ్ టేకింగ్ సెషన్. సో నాట్ ఓకే దెన్ ప్రాక్టీస్ చేయండి. అండ్ బాగా ప్రీవియస్‌గా అన్ని ప్రాక్టీస్ చేయండి. దెన్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్ యూ కెన్ రీచ్ టు మీ ఇన్ ద వాట్సాప్ ఆర్ యువర్ నెక్స్ట్ క్లాసెస్‌లో అయినా సరే. ఎనీ డౌట్ ఉంటే పాయింట్ నోట్ చేసుకొని నాతో డిస్కస్ చేయండి. దెన్ ఇట్ విల్ సార్ట్. షూర్ కాలి. థ్యాంక్ యూ. యాహ్! థాంక్ యూ ఆల్. హావ్ ఎ నైస్ డే.